పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యుడికి, అదేవిధంగా పత్రికలందరికీ నమస్కారం. ఈరోజు కేబినెట్ లో ముందు నుంచి మా ప్రభుత్వం ఏ విధంగానైతే 42% రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్దిగా కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే ఇంటింటా సర్వే చేసి, సిపెప్ సర్వే చేసి, సబ్ కమిటీ రివ్యూ చేసి, దాని తదుపరి కేబినెట్ ఆమోదం పొంది సభలో చర్చకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా 42% రిజర్వేషన్లకు ఆమోదింపజేసి దాన్ని గవర్నర్ గారికి పంపడం, గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి పంపడం కూడా జరిగింది. ఇది దాదాపు 4-5 నెలలు అయిపోతోంది. ఈ సందర్భంలో ఒకవైపు ఎన్నికల తేదీ తొందరగా ముగించాలి, సెప్టెంబర్ 30 లోపలని హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు, మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ కు సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేమంతా కూడా కలిసి చాలా మంది న్యాయ కోవిదులను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు, అన్ని పరిగణనలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది. ఈరోజు దీనికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉరితాడు మెడకు 2018 చట్టం ఉంది. 50% దాటేస్తారు. ఎవరు కూడా అడగలే. ఇప్పుడు కూడా మేము ఎంత శాతం ఇస్తాం అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక కోర్టుల్లో అనేక అంశాల లోపల ఎంపైరికల్ డాటా ఉన్నదా అనేటువంటి మాట అడిగినటువంటి సందర్భంలో వారు పెట్టిన 2018 పంచాయతీరాజ్ యాక్ట్ కావచ్చు, 2019 మున్సిపల్ యాక్ట్ లోపల వారు ఆ సీలింగ్ ఎత్తివేయడానికి మేము ఒక 2 months 1.5 month కింద ఆర్డినెన్స్ తెచ్చినాం. ఆర్డినెన్స్ ఎప్పుడు కానీ సభ ప్రారంభం కాగానే చర్చకు దాని లోపల బిల్లుగా మారేటువంటి ఆనవాయితీ దానికి ఒక ప్రొసీజర్. దాని ప్రకారంగా దాన్ని కూడా రేపు సభలో పెట్టి ఆ 2018 చట్టంలో ఉన్నటువంటి 50% సీలింగ్ ను ఏ గతంలో ఆర్డినెన్స్ చేశామో దాన్ని తొలగిస్తూ తిరిగి శాసనసభలో చర్చకు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకొని అందరి మద్దతుతోటి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండరు. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఈ తెలంగాణలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాల్సిందే, పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లతో జరగాల్సిందే అనే అభిప్రాయాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయంతో ముందుకు పోతా ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలను, పాత్రికేయులను, సమాజాన్ని అందరూ కూడా సహకరించమని సందర్భంగా కోరుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ సహచార మంత్రులందరికీ, ఉప ముఖ్యమంత్రి గారికి ఇందుకు సంబంధించి ఎప్పుడు కూడా మంది రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం లోపల బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ ఒక కట్టుబడి ఉంది అని చెప్పేటువంటి ఆలోచనతో పోతున్న ఈ సందర్భంలో అందరూ సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు రాజకీయ పార్టీల యొక్క మూడు, చట్టంలో మేము చేసినటువంటి ప్రక్రియ, సభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇలా రకరకాల అంశాలను న్యాయ కోవిదులతో చర్చించిన తర్వాత దానికి సంబంధించి అన్ని కులంకషంగా చర్చ చేసిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయం. ఎక్కడ అడ్డంకులు ఉంటాయని అనుకుంటలేం. సాఫీగా 42% రిజర్వేషన్లు జరుగుతాయి. ఎన్నికలు జరిగితే మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. చట్టం చేయనే చేసినాం కదా, మళ్ళా దాని వాట్ ఈస్ ది డిఫరెన్స్? డిఫరెన్స్ చెప్పు ఫస్ట్. అరే చెప్తే నువ్వేం సపోర్ట్ చేస్తావు అని అందులో కూడా అడుగుతున్న ప్రశ్న. అరే గవర్నమెంట్ చెప్తుందా మేము ఏది క్లారిటీ? ఎన్నికలకు పోతున్నామని చెప్పినాక ఎట్లా క్లారిటీ రేపటిదాకా?